here one of our brother, his beloved brother Anand Kumar. మా ప్రియ సహోదరులు అన్నగారు ఆనంద్ బాబు గారు. He wanted to speak in English. He wants to see while I am speaking the English. నేను ఇంగ్లీష్లో మాట్లాడాలని చెప్పేసి నా ప్రియ సహోదరులు అన్నగారు కోరారు. అందుకే నేను మీతో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను. Not only that, he asked me that to translate the word of God by our Spurgeon. అది మాత్రమే కాదు కానీ నేను ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటే నా ప్రియ సహోదరుడు స్పర్జన్ కూడా తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలని ఆశపడ్డాడు. This is the occasion God has given me in my life. ఇది మంచి సందర్భము ప్రభు నా జీవితంలో నాకు ఇచ్చిన అవకాశం. I am not able to stand before you to speak the word of God. నేను మీ ముందు నిలబడి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి అర్హత లేనివాడని. Why? Because my family is very poor family. ఎందుకనంటే నా కుటుంబం చాలా పేద కుటుంబం. That is very poorest family. మాది చాలా కఠినమైన పేద కుటుంబం. But from that family I have studied well. నేను అలాంటి పేద కుటుంబంలో నుంచి నేను చాలా బాగా చదువుకున్నాను. My parents supported me. మా తల్లిదండ్రులు నాకు ఎంతగానో సహకరించారు. They did not send me into any field work entire my life. వారు తమ జీవితంలో నన్ను ఎక్కడ పొలానికి పంపించలేదు. Such a way they have supported me to study well. ఆ విధంగా నన్ను వారు ప్రోత్సహించి నన్ను చదివించారు. After completing my studies, నా చదువు పూర్తయిన తర్వాత my mother wanted me to study the Bible studies. మా తల్లి నన్ను బైబిల్ కళాశాలలో చదవాలని ఆశపడింది. But I rejected her intention. ఆమె యొక్క తలంపును ఆమె మాటను నేను నిరాకరించాను. One day, ఒక రోజు God asked me, దేవుడు నన్ను అడిగాడు, why you are going to this kind of secular studies? ఈ యొక్క లోక సంబంధమైన చదువు కొరకు నువ్వు ఎందుకు వెళ్తున్నావని దేవుడు నన్ను అడిగాడు. You want my work, you have to come to my work. నీవు నా పని కొరకు నువ్వు రావాలి అని. I have chosen you. నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. I have appointed you to my work. నేను ఆ పని కొరకు ఏర్పాటు చేసుకున్నాను. I am anointing you as a Joshua. నేను యెహోషువను దీవించినట్లుగా అభిషేకించినట్లుగా. No person can be stand before you in your life. నీ యొక్క కళ్ళ ఎదుట ఎవ్వరు కూడా నీ ఎదుట నిలబడలేరు. Such a way God has called me on that day. ఆ విధముగా ప్రభువు నన్ను ఆ దినాన నన్ను పిలుచుకున్నాడు. Then I stopped all the secular studies at that day. నేను ఈ లోక సంబంధమైన ప్రతి చదువును ఆ దినాన ఆపివేశాను. I am the merit student in the B.Ed coaching center in Avinigedda. నేను బీడీ కోచింగ్ సెంటర్ అవినిగడ్లో నేను చాలా తెలివి కలిగిన వాడును. I am the second person of that institute of 400 people. ఆ ఇన్స్టిట్యూట్ లో నేను 400 మందిలో నేను చాలా ప్రాముఖ్యమైన వ్యక్తిని. Such a way when I am going to the secular studies, God wanted me to stop that studies. నేను ఎప్పుడైతే ఈ లోక సంబంధమైన చదువు కొరకు వెళ్తున్నానో దేవుడు ఆ సమయంలో నన్ను ఆగిపోమన్నాడు. I went to Bhopal after my dedication to my God. నేను దేవుడు నన్ను పిలిచిన వెంటనే థియాలజికల్ స్టడీస్ నిమిత్తము భోపాల్ వెళ్ళాను. I completed that my studies, Bible studies. నేను అక్కడ నా యొక్క థియాలజికల్ స్టడీస్ ని కంప్లీట్ చేసుకున్నాను. Before I am going to that studies, I have not known about the English. నేను ఆ స్టడీస్కి వెళ్ళేటప్పుడు చదువుకి వెళ్ళేటప్పుడు నాకు ఇంగ్లీష్ కూడా కొంచెం కూడా తెలియదు. Because of that unknown of this language, one of the leader put the fine on the board because my language is very poor in English. నేను ఎప్పుడైతే చదువుతా ఉన్నానో నాకు ఇంగ్లీష్ రాకపోవటం వల్ల మా కాలేజీలో సీనియర్ నాకు ఫైన్ వేశాడు నా ఇంగ్లీష్ని బట్టి. I really insulted because of that incident. ఆ యొక్క పరిస్థితిని జరిగిన బట్టి నేను చాలా బాధపడ్డాను. At that evening I want to go to my home from the Bhopal, Madhya Pradesh. నేను ఆ సమయంలో భోపాల్ నుంచి నేను నా ఇంటికి తిరిగి వెళ్దాం అనుకున్నాను. But God talked to me at that evening while I was spending in the presence of the Lord. నేను ఎప్పుడైతే ఆ సాయంకాల సమయంలో దేవుని సన్నిధిలో గడుపుతున్నానో దేవుడు నన్ను ఆపివేశాడు. Then when I heard the voice of the Lord, again I dedicated my life to God again. ఎప్పుడైతే దేవుడు నాతో మాట్లాడాడో వెంటనే నా జీవితాన్ని దేవునికి ప్రతిష్ఠించుకున్నాను. Then whichever incidents and whichever insults are to me, I want to bear everything because of the Lord. నాకు వచ్చిన సమస్యలు, నాకు వచ్చిన ఇబ్బందులు ఏమొచ్చినా సరే నా ప్రభువు కొరకు నేను మొయ్యాలని ఆశపడ్డాను. But God really blessed me in that college.
నిజముగా దేవుడు ఆ కాలేజీలో నన్ను ఎంతగానో ఆశీర్వదించాడు. I am the topper of that college. నేను ఆ కాలేజీలో మొట్టమొదటి స్థానంలోనికి Give the వచ్చాను. big hands to the Lord. దేవునికి చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. Why? Because I am not knowing the language. ఎందుకనంటే నాకు ఏమాత్రము కూడా లాంగ్వేజ్ తెలియదు, భాష తెలియదు. Such a student, I became a మెడికల్ మెరిట్ స్టూడెంట్ అండ్ ద టాపర్ ఆఫ్ దట్ కాలేజ్. అలాంటి విద్యార్థిగా ఉన్న నేను దేవుడు నన్ను ఎంతగానో ఫస్ట్ ర్యాంక్ లో నన్ను ఉంచాడు. Such a way God blessed me in that college. ఆ విధంగా దేవుడు ఆ కాలేజ్ లో నన్ను ఆశీర్వదించాడు. Then I came to Andhra Pradesh from the Madhya Pradesh. నేను మధ్యప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ కి వచ్చినప్పుడు I got married. నాకు వివాహం జరిగింది. God has given me good life partner as Usha Rani. ఉషా రాణి గారిని నాకు ఒక లైఫ్ పార్ట్నర్ గా దేవుడు అనుగ్రహించాడు. I am not able to marry her. నేను ఆమెను వివాహం చేసుకోవటానికి అర్హత లేనివాడు. I am not worthy. నేను అర్హత లేనివాడును. Because ఎందుకనంటే my family background is very poor. నా యొక్క కుటుంబ పరిస్థితి చాలా పేద పరిస్థితి. Ministry background is not very poor. పరిచర్య పరిస్థితి కూడా చాలా కఠినమైనది. In those days, ఆ సమయాల్లో my father-in-law, మా యొక్క అత్తగారు, my father-in-law, అలాగే మా యొక్క మామగారు, my brother-in-law, అలాగే నా యొక్క బావగారు, they are working into the Lord. వారందరూ కూడా ప్రభు పని కొరకు పనిచేస్తున్నారు. But కానీ I have no ministry at that day. నాకు ఎటువంటి పరిచర్య కూడా లేదు ఆ దినాల్లో. But still, అయినప్పటికీ I am in the sight of the Lord. I am blessed at that day. నేను దేవుని యొక్క కనుదృష్టిలో ఉన్నాను కనుక ఆ దినాన ప్రభు నన్ను ఆశీర్వదిస్తున్నాడు. My father-in-law, నా యొక్క మామగారు, he wanted to speak one day. ఆయన ఒక దినము నాతో మాట్లాడాలని ఆశపడ్డాడు. Just half an hour interview. కేవలం ఒక అరగంట మాత్రమే ఇంటర్వ్యూ చేస్తానని I passed his interview. ఆయన చేసిన ఇంటర్వ్యూలో నేను పాస్ అయ్యాను. At that day, ఆ సమయంలో he just thought that he is the right person to my daughter. ఆ సమయంలో ఆయన అనుకున్నాడు ఈయన కరెక్ట్ వ్యక్తి నా యొక్క కుమార్తెకు అని. Many people came from Chadalwada. చాలా మంది కూడా చదలవాడ నుంచి వచ్చారు. Many people came from Kakani. చాలా మంది కాకాని నుంచి వచ్చారు. When they came to the dais while the wedding ceremony is going on, ఎప్పుడైతే వారందరూ వేదిక మీదకి వచ్చి ఆ యొక్క వివాహము జరుగుతూ ఉన్న సమయంలో all are crying. అందరూ కూడా ఏడుస్తా ఉన్నారు. Why? Because ఎందుకు ఏడుస్తున్నారు తెలుసా? he is not worthy to marry her. ఈయన ఆమెను వివాహం చేసుకోవడానికి అర్హత కలిగిన వాడు He కాదు. is not able to marry her. ఆమెను వివాహం చేసుకోవడానికి ఎటువంటి అర్హత He is a black color man. ఆయన చాలా నల్లగా ఉన్నాడు. His house is not good. ఆయన ఇల్లు చాలా బాగాలేదు. His position is not good. ఆయనకున్న స్థితి సరిగా లేదు. But అయినప్పటికీ my father-in-law నా యొక్క మామగారు has seen నన్ను చూశారు. the divinity in me. ఆ యొక్క దైవత్వాన్ని నాలో చూశారు. Because of that divinity, ఆ దైవత్వాన్ని బట్టి I could have married Usha Rani. నేను అందుకని దేవుడు నా కృప చూపించి ఉషారాణి గారిని వివాహం చేసుకున్నాను. My marriage is over. నా వివాహం జరిగిపోయింది. I am so happy. నేను చాలా సంతోషంగా ఉన్నాను. But no church. కానీ నాకు సంఘము లేదు. No congregation. నాకు ఈ ప్రజలు ఎవరు No లేరు. ministry. నాకు పరిచర్య లేదు. No pastors to love me. ఏ సేవకుడు కూడా నన్ను No ప్రేమించేవారు లేరు. pastors comforted me. ఎవరు కూడా నన్ను ఓదార్చలేదు. But alone, my family, I went to Vijayawada. నేను నా కుటుంబము ఒంటరిగా విజయవాడ పట్టణానికి వెళ్ళాం. I am doing a ministry there. నేను అక్కడ పరిచర్యను ప్రారంభిస్తూ ఉన్నాను. Single soul is not saved within 7 years. 7 సంవత్సరాలు పరిచర్య చేస్తే ఒక్క ఆత్మ కూడా రక్షించబడలేదు. Both of us went to the top of the mountain to do the ministry at the days. ఆ దినాల్లో మేము కొండ శిఖరానికి వెళ్ళి పరిచర్య చేయడానికి సిద్ధపడ్డాం. Single soul is not saved. 7 సంవత్సరాలు చేసిన ఒక్క ఆత్మ కూడా You have done రక్షించబడలేదు. that great hard work for the Lord. మేము దేవుని కొరకు అలాంటి కఠినమైన పరిచర్య చేశాం. But no growth in the ministry. పరిచర్యలో ఏమాత్రము కూడా గ్రోత్ లేదు. At that day, ఆ దినములో in those days, I was doing as the teacher, a secular studies English teacher in a secular school. నేను ఈ లోక సంబంధమైన స్కూల్లో నేను ఇంగ్లీష్ టీచర్ గా ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. I have taught the subject English as a 5 years.
నేను 5 సంవత్సరాలు ఇంగ్లీష్ ఉపాధ్యాయుడిగా ఆ స్కూల్లో పనిచేస్తున్నాను. I want to teach the English subject to the 7th class to 10th class. నేను 7వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఇంగ్లీష్ బోధించాలని ఆశపడ్డాను. Because of that education, because of that teaching, because of that employment, God did not bless me in my life. ఆ విద్యను బట్టి 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు నేను బోధించి నేను ఆశీర్వదించబడటము ప్రభు చిత్తము కాదు. One day one of my brother, one of my pastor has told me, you are not worthy to do this kind of job, but you are able to do the ministry of God. ఒక దినాన ఒక సేవకుడు నా దగ్గరికి వచ్చి ఈ సెక్యులర్ జాబ్ చేయటం దేవుని చిత్తం కాదు, దేవుని పని చేయటమే దేవుని చిత్తం అని నాకు తెలియపరిచాడు. Please stop it, this job. నువ్వు ఈ పనిని ఆపివేయాలి. Come to the Lord. దేవుని వరకు రా. He will bless you. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. Whatever it may be, God will provide everything, whatever you need in your life. నీ జీవితంలో ఏదైపోయినా పర్లేదు, దేవుడు నీకు కావాల్సిన Please stop the job. Please stop the job. నువ్వు దయచేసి ఆ ఉద్యోగాన్ని ఆపు. Leave it. అది దాన్ని వదిలిపెట్టి Resign that job. దానికి రాజీనామా చేయి. Then I resigned my job. నేను ఆ విధంగా ఆ యొక్క ఉద్యోగానికి రిజైన్ చేశాను. But no church there. కానీ ఏ సంఘము కూడా No ministry. నో పరిచర్య కూడా No లేదు. pastor called me to share the word of God. దేవుని వాక్యాన్ని పంచడానికి ఏ సేవకుడు కూడా నన్ను పిలవలేదు. That is the year I remembered me that 2014. 2014 సంవత్సరంలో నేను గుర్తుపెట్టుకున్నాను. That day ఆ దినాన I have took the fasting, 40 days fasting. ఆ దినాన నేను 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను. 40th day. 40వ రోజు Really నిజముగా God blessed me. నిజముగా యేసయ్య నన్ను ప్రేమించాడు. Before that 20 days means middle of the 40 days fasting. 20 రోజులు అనగా ఆ 40 రోజుల మధ్యలో God called me to share the word of God in Niduprolu. నిడిప్రోలో దేవుని సువార్తను ప్రకటించడానికి 20వ దినాన ప్రభు నన్ను పిలిచాడు. Memorize prayer is conducted at Chilka Nagaya house. చిలకయ్య నాగయ్య గారి యొక్క గృహములో నేను జ్ఞాపకార్థపు కూడికను ప్రారంభించాను. At the time, the Full Gospel Ministry Director and the President, Dr. David Wilson Garu, gave me opportunity to share the word of God at that day. డేవిడ్ విల్సన్ గారు లవ్ గాస్పెల్ పరిచర్యలో ఆ దినాన నాకు పిలిచి మంచి అవకాశాన్ని అనుగ్రహించారు. That day, David Wilson Garu has seen me. ఆ దినాన డేవిడ్ విల్సన్ గారు నన్ను చూశారు. 2014 August 8. ఆగస్ట్ 8, 2014 ఆయన నన్ను చూశారు. When that day he has seen me, ఎప్పుడైతే ఆ దినాన నన్ను చూశారో he loved me so much. ఆయన నన్ను ఎంతగానో ప్రేమించారు. He loved me the word of God. ఆయన దేవుని వాక్యాన్ని He ప్రేమించారు. loved my songs. ఆయన నేను పాడిన పాటలు చాలా ప్రేమించారు. He loved my messages. ఆయన నా ప్రసంగాలను కూడా చాలా He loved my ప్రేమించాడు. behavior. ఆయన నా యొక్క ప్రవర్తనను ప్రేమించాడు. And he invited me to do the ministry along with him. ఆయన తన పరిచర్య కొరకు ఆయన నన్ను పిలుచుకున్నాడు. Why don't you give the big hands? చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. Why don't you give the big hands? ఇంకా గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. Please give the big ఇంకా hands గట్టిగా to the చప్పలు Lord. కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. Really that day God blessed me to come to enter into the Niduprolu. నిడుబ్రోలో ఆ సమయాల్లో దేవుడు నన్ను పిలుచుకున్నాడు. But అయినప్పటికీ Repuri David Wilson Garu రేపూరి డేవిడ్ విల్సన్ గారు and Mary Kumari auntie, మేరీ కుమారి ఆంటీ గారు both of them వారిద్దరు కూడా gave the opportunity. వారి అవకాశాన్ని ఇచ్చారు. But కానీ David Wilson Garu డేవిడ్ విల్సన్ గారు has given me ఆయన నాకు మంచి అవకాశాన్ని ఇచ్చారు. to do the ministry along with him. దేవుడి యొక్క పరిచర్య ఆయనతో కలిసి చేయడానికి అవకాశం ఇచ్చారు. Till this day, ఇప్పటి వరకు he and his family వారు అలాగే వారి కుటుంబం did not speak each one word against me. నా గురించి గాని నా కుటుంబం గురించి గాని ఒక్క మాట కూడా వ్యతిరేకించి They మాట్లాడలేదు. both of them, వారిద్దరు కూడా they did not speak against anything. ఆయన నా గురించి ఏ ఒక్క పరిస్థితిలో కూడా మాట్లాడలేదు. They loved me so much more than my parents. నా యొక్క తల్లిదండ్రుల కంటే వారు నన్ను ఎక్కువగా ప్రేమించారు. They loved me more and more. వారు నన్ను More than relatives. వారు నా యొక్క బంధువుల కంటే మిత్రుల కంటే వారు ఎక్కువగా నన్ను ప్రేమించారు. Really, నిజముగా if I blessed here means నేను ఇక్కడ ఆశీర్వదించబడ్డానంటే in the heaven God is cause. అది పరలోకములో ఉన్న దేవుని యొక్క ప్రణాళిక. On the earth
ఈ భూలోకములో this couple is the, because of them only I have blessed here on this earth. అలాగే ఈ దంపతుల ద్వారా కూడా నేను ఈ భూమి మీద Give the ఆశీర్వదిస్తున్నాను. big hands, give the big hands. చప్పట్లు కొడదాం, దగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని That's why మహిమపరుద్దాం. till this day, this is the 9th year, ఇది నా యొక్క 9వ సంవత్సరము. 64 souls have been saved here. 64 ఆత్మలు ప్రభు రక్షించాడు. Give the big hands చప్పట్లు here. కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దామా. 7 years no soul in Vijayawada. 7 సంవత్సరాలు పరిచర్య చేసిన ఒక ఆత్మ కూడా రక్షించబడలేదు. But here, because of the David Wilson Garu and Mary Kumari auntie, they have given me opportunity to work with the Lord, to work with them. Because of that work, God has given me 64 souls here. ఇక్కడ అలాగే డేవిడ్ వెల్సన్ గారు, అలాగే వారి యొక్క పాస్టర్ గారు వారు ఇచ్చిన సపోర్ట్ను బట్టి, దేవుని కృపను బట్టి 64 ఆత్మలు సంపాదించడానికి ప్రభు కృప చూపించాడు. ఈ I want ప్రాంతంలో to say the last word in my testimony. నా యొక్క సాక్ష్యంలో చివరి మాట చెప్పాలని ఆశపడుతున్నాను. While I am going to marry, నేను ఎప్పుడైతే వివాహం చేయడానికి సిద్ధపడుతున్నానో, means that day is 2007 August 24th. 2007వ సంవత్సరం Usharani and the many people of the relatives are coming to this way to my home to marry me. ఉషారాణి గారు అనగా దేవుని యొక్క సేవకురాలు, అలాగే వారి యొక్క బంధువులందరూ కూడా వివాహం చేసుకోవడానికి ఈ ప్రాంతంలో గుండి వస్తూ ఉన్నారు. They are coming by bikes and by cars. They are coming to this way. వారు బైకుల మీద అలాగే కార్ల మీద ఈ ప్రాంతం గుండా వస్తూ ఉన్నారు. They stopped this place here. The bikes and the cars and they have stopped here. వారి యొక్క కారు, వారి యొక్క బైకులు అన్ని కూడా ఇక్కడ ఆపేశారు రోడ్డు మీద. In front of our church. ఈ సంఘము ఎదుట, మన మందిరం ఎదుట వారు ఆపివేశారు. But in that day there is no church here. This is the field only. వారు ఉన్నప్పుడు ఇక్కడ ఏ సంఘము కూడా లేదు, ఇక్కడ ఒక పొలాలు ఉన్నాయి. While they are coming to this bride, they are bringing one camera, shooting camera. వారు ఎప్పుడైతే పెళ్లి కుమార్తెను తీసుకొని వస్తున్నారో వారు కెమెరా తీసుకొని షూట్ చేసుకుంటూ వస్తున్నారు. Just they stopped in front of our church and just shooted here and this church place and this yard, market yard, and there is the what is that canal, big canal there. వారు ఇక్కడ ఆపి వారు ఫోటోలు తీస్తూ ఉన్నారు. ఇక్కడ మార్కెట్ యార్డు, అలాగే ఇక్కడ ఉన్న మందిరానికి ముందు ఉన్న పొలము, అలాగే ముందు ఉన్న కాలువను కూడా. Then really that video just we have been seeing, but we could not recognize which this place is. మేము వీడియో చూస్తూ ఉన్నాం కానీ అసలు ఈ ప్రాంతం ఏంటి, ఈ పట్టణం ఏంటి అని చెప్పేసి మేము గుర్తించలేకపోయాం. Till 2014 we could not see, we could not recognize that place where they have that shooted there. ఎప్పుడు 2014 వరకు కూడా వారు ఎక్కడ ఏ ప్రాంతంలో వీడియో కెమెరా తీశారో మేము గుర్తుపట్టలేకపోయాం. When 2014, when that display, when this screenplay, we are doing the screenplay on the DVD of my marriage video, here the Nidubrolu people recognized that this is the church place and this is the market yard, this is the in front of our church. They recognized it and they said to me, వారు ఎప్పుడైతే మేము అందరము కూడా వీడియో చూస్తున్నామో, పెళ్లి వీడియో, ఇక్కడ ఉన్న నిడిబ్రోలు విశ్వాసులందరూ కూడా గుర్తుపట్టి మీ పెళ్లి దినాన ఇక్కడ ఉన్నది ఆ మార్కెట్ యార్డు, అలాగే ఇప్పుడు మందిరం అని చెప్పేసి వారు గుర్తుపట్టారు. God has special plan about my family life and not only that, ministerial life. అలాగే దేవునికి నా పట్ల, అలాగే పరిచర్య పట్ల దేవునికి ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉంది. Because of God's intention, His zeal and His intention, I came to this place and doing the work of God. దేవుని యొక్క కృపను బట్టి, ఆయన రోషమును బట్టి నేను ఇక్కడ పరిచర్య చేయడానికి ఈ ప్రాంతంలోకి వచ్చాను. So really I want to give thanks more to Mary Auntie and David Wilson Garu, especially. Please come to the dais. Please come to the dais. నేను వారిద్దరిని కూడా సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. Please youth, please cooperate me. అలాగనే దేవుని సేవకులు, యవనస్తులు కోఆపరేట్ చేయాలని మనం చేస్తాం. ఎందుకో దేవుడు ప్రగాఢమైన విశ్వాసాన్ని కలుగు చేశాడు. కాబట్టి మా ఇంటి పేరు పులి. పి అంటే పులి, జీర్ని పెట్టమని దేవుడు తెలియచేశాడు. రెండవది ఫిన్ని అంటే ప్రార్థనాపరుడు. అలాంటి గొప్ప ప్రార్థనాపరుడు విలియమ్స్ కావాలని కోరుకున్నాను. కాబట్టి PJ విలియమ్స్ యొక్క ఇలాంటి కృతజ్ఞత కూడిక. ఎందుకంటే
ఈ లుంగీలు పంచెలు ఇవన్నీ అంటున్నారు కదా, వీటన్నిటిని కూడా హైలైట్ చేయాలని కోరుకోలేదు. ఎందుకంటే అందుకే టైటిల్ కూడా అది పెట్టలేదు. నేను నూతన వస్త్ర అలంకరణ వేడుకని ఇలాంటివి టైటిల్స్ పెట్టలేదు. ఎందుకంటే కృతజ్ఞత. 15వ సంవత్సరంలో దేవుడు అడుగు పెట్టడం ఒక ఎత్తు అయితే, 10వ తరగతి పాస్ అయ్యాడు. అతడు స్కూల్ బాయ్స్లో టాపర్. ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్లో చదివాడు. ప్రైవేట్ స్కూల్ 1 గంట వరకు కూడా దేవుని పనిలోనే డిస్ప్లే చేస్తూ ఆ బిడ్డ ఈ రీతిగా 2014లో దేవుడు మరి ఆ బిడ్డను ఆశీర్వదించాడు. అంతేకాదు మరి ఆ యొక్క బిడ్డ విషయంలో ఒక 7 years బ్యాక్ మా ఇంట్లో ఇక్కడే మన పల్లెలో ఉంటూ ఉన్నాం. ఒక బాల్ మీద అడుగుపెట్టి వెనకపడినప్పుడు ఈ తల మీద దెబ్బ తగిలింది. ఇంత ఇక్కడ వాపు వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇది చాలా సీరియస్ అని చెప్పారు. వామిటింగ్స్ అవ్వకూడదు అన్నారు, కానీ వామిటింగ్స్ అయ్యాయి. అలాంటి పరిస్థితుల్లో మేము చాలా ఆందోళన చెందాం. మరి ఆంటీ ధైర్యపరిచి మీరేం భయపడాల్సిన పని లేదు. అదే రోజున సంఘ పెద్దలు ఎంతగానో సహకరించి ఏం భయపడాల్సిన పని లేదని మరి దైవజనులు మరి హాస్పిటల్ తీసుకుని వెళ్తే ఇలా పట్టుకున్నట్ల పిండి, అసలు ఈ బిడ్డకు ఈ దెబ్బ ప్రమాదకరమైనది కాదు, ఇది కేవలం వాపు మాత్రమే, ఏ ఒక్క మెడిసిన్ వాడవసరం లేదు, ఒక చిన్న బిడ్డ కూడా వేయవసరం లేదు, కొద్ది రోజుల్లోనే అది తగ్గిపోతుందని చెప్పి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరిచారు. అందుకే కృతజ్ఞత కూడి కనిపెట్టాను. ఈ 15 సంవత్సరాలు మరి 10వ తరగతి చదివేటప్పుడు ప్రెషర్ ఉంటుంది, ఒత్తిడి ఉంటుంది. ఇలాంటి ఒత్తిడిలో ఎలా చదువుతాడో నా బిడ్డను చాలా బాధపడ్డాను. నేను ఎక్కువగా ప్రెషర్ చేయదలుచుకోలేదు. అయినా కూడా ఆ బిడ్డను దేవుడు ఆరోగ్యం ఇచ్చి మంచిగా చదువుకోవడానికి కృప చూపించాడు. ఎటువంటి ఆపదలు లేకుండా, హానికరమైన పరిస్థితులు లేకుండా దేవుడు కాపాడు. కాబట్టి ఇలాంటి మరి మా కుటుంబానికి అండగా ఉంటున్నటువంటి పెద్దలు, దైవజనులు దేవుడు విల్సరాయ్ గారిని, మేరీ కుమార్ ఆంటీ గారిని మరి గట్టిగా సన్మానించాలని ఒకసారి గట్టిగా చప్పలు కొడుతూ వారిని సన్మానిద్దాం. దండలు తీసు. అందరూ కూడా గట్టిగా చప్పలు కొడతాం. అందరు చప్పలు కొట్టాలి గట్టిగా. అయిపోయింది 2 minutes లో, 2 నిమిషాల్లో అయిపోతుంది కార్యక్రమం. అలాగే చాలు. మా తల్లిదండ్రులు కూడా వేదిక మీదకి రావాలి. శామ్యూల్ గారు, నేను ఆ రిక్షా దిగి వెడుతూ ఉండేవాడు. ఆ టైంలో మా నాన్న ఎప్పుడు అంటూ ఉండేవాడు, నువ్వు మంచిగా దీవించబడాలి, నువ్వు మంచిగా ఆశీర్వదించబడాలి, నేను పడిన ఈ కష్టం నువ్వు పడకూడదు అని కోరుకునేవాడు. ఆయన నిజంగా నేను ఏ స్థితిలో ఉన్నానో నాకైతే తెలియదు, కానీ దేవుల్లో ఉండటమే గొప్ప స్థితి నేను భావిస్తున్నాను. దేవుల్లో ఉండటమే గొప్ప స్థితి, అంతకంటే ధనికులుగానే స్థితి ఏ ఉద్యోగంలో కూడా లేదని నేను భావిస్తున్నాను. మరి ఇంతగా నన్ను సహకరించి నన్ను ఇంత పెద్దవాడిని చేసిన నా తల్లిదండ్రులకు నిండు హృదయంతో వందనాలు తెలియజేస్తూ సన్మానించాలని కోరుకున్నాను. ప్లీజ్ కూర్చోండి.
నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను స్తుతించుట మానను ఆరాధన ఆపను స్తుతించుట మానను స్తుతించుట మానను అలాగే సునీల్ కుమార్ రోజ్మేరీ, అలాగే కమల్ కుమార్, అలాగే సునీత దయచేసి వేదిక మీదకి రావాలి. ఒక ప్రార్థన మరి దైవజనులు డేవిడ్ విల్సన్ గారు ప్రార్థన చేస్తారు. ఈ బట్టల కార్యక్రమం అయిపోతుంది, ముగింపు ప్రార్థన చేసుకుందాము. అందరూ కూడా భోజనాలు చేసి వెళ్ళాలి. ఆలస్యం చాలా దూర ప్రాంతాల నుంచి బంధువులు స్నేహితులు రక్త సంబంధులు వచ్చారు. మీ అందరికీ కూడా వందనాలు. కాబట్టి క్లుప్తంగా మనం ముగించుకుందాం. వారిరువురు కూడా మరి నూతన వస్త్రాలు ధరింప చేస్తున్నారు. దైవజనులు ప్రార్థన చేస్తారు. కలిగిన మా ప్రభు పరిశుద్ధుడు సర్వ సృష్టికి ఆధారభూతుడా సకల ఆశీర్వాదములకు గాఢభూతుడా నీ ఘనమైన నామమును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ సుధనాన తండ్రి నీ ప్రియదాసులు నీ కుమారుడు నాయన పీటర్ ప్రసాద్ అమ్మాయి బుషాలు ప్రేమించి ఇచ్చినటువంటి జ్యేష్ఠ కుమారుడు బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఈ సమయంలో తండ్రి పరిశుద్ధ లేఖనాలు వివరించినది తండ్రి వారి మేనమామల తండ్రి వారి యొక్క మేనలుడుకు విలియమ్స్కి యేసయ్య దివ్య నామములోని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. గారు మరి బహుకరిస్తున్నటువంటి నూతనమైన వస్త్రం ఒకసారి గట్టిగా చప్పట్లు పెడతాం అందరూ కూడా. గోల్డ్ రింగ్ బంగారపు ఉంగరం మేనలుడికి తెచ్చారు. అది కూడా ధరించాలని మనం చేస్తాం. ప్రదాతవు నన్ను రూపించిన శిల్పివి నీవే ప్రభు. జీవన యాత్రలో అండగా నిలిచే తండ్రివి నీవే ప్రభు. జగముల నేలే మహిమాన్వితుడా నాయడ నీ కృపను జాలి హృదయుడా నాపై చూపిన వీడని నీ ప్రేమను ఏమని పాడెదను ఏమని పొగడెదను.
జీవ ప్రదాతవు నన్ను రూపించిన శిల్పివి నీవే ప్రభు. జీవన యాత్రలో అండగా నిలిచే తండ్రివి నీవే ప్రభు. శుభకరమైన తొలి ప్రేమనునే మరువక జీవింప కృపనీయవా. శుభకరమైన తొలి ప్రేమనునే మరువక జీవింప కృపనీయవా. కోవెలలోని కానుకనేనై కోరికలోని వేడుక నీవై జత కలిసి నిలిచి జీవింపదలచి కార్చితివి నీ రుధిరమే. నీ త్యాగ ఫలితం నీ ప్రేమ మధురం నా సొంతమే యేసయ్యా. జీవ ప్రదాతవు నన్ను రూపించిన శిల్పివి నీవే ప్రభు. జీవన యాత్రలో బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములే తన. మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడు అయిన మా ప్రభా, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. నాయనా, మీ సేవకులు పేతురు ప్రసాద్ గారిని అలాగనే ఉషారాన్ని ప్రేమించి ప్రభా, వారి దాంపత్య జీవితంలో మీరు ఇచ్చినటువంటి ప్రభు ఇద్దరు బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. పెద్ద కుమారుడు ప్రభా, జ్యేష్ఠుడు విలియమ్స్ ప్రభా, ఇదిగో మీరు ఎంతగానో కాపాడి ప్రభా, ఇదిగో తండ్రి సంవత్సరం 10th క్లాస్ కూడా ప్రభా చక్కగా చదివి ప్రభా ఉన్నతమైన మార్కులతో ప్రభా ఉత్తీర్ణుడవటానికి మీరు చూపిన కృపను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఈ సంతోషకరమైనటువంటి సమయంలో ప్రభా దైవ సేవకులు బంధుమిత్రులు ప్రభా అనేక మంది ప్రభా గ్రీటింగ్స్ ద్వారా వాక్య పరిచర్య ద్వారా బిడ్డను బలపరిచే మాటలు ఎంతగానో ప్రభా మీ సన్నిధిలో మీరు జ్ఞాపకం చేశారు. విలియమ్స్ ప్రభా ఒక మంచి ప్రార్థనా పరుడుగా, ఇదిగో తండ్రి ఒక గొప్ప దైవ సేవకుడుగా తీర్చిదిద్దబడినట్లు సహాయం దయచేయండి. తన సెకండరీ స్కూల్లో కూడా ప్రభా ఎడ్యుకేషన్లో కూడా మీరు ఉండమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా తిమోతి వలె తన సాక్ష్యాన్ని ఎక్కడున్నా కూడా నమ్మకంగా కాపాడుకోవడానికి సహాయం దయచేయండి. ప్రభా మీ వాక్యము సెలవిస్తుంది, ఎవరి హృదయంలో దేవుని వాక్యమును బట్టి వారు బలపరచబడుదురని ప్రభా అట్టి వాక్యము బిడ్డల హృదయాల్లో ఉండి వారిని బలపరచునట్లు సహాయం దయచేయండి. యవన తలంపులు ఆలోచన కేవలం బిడ్డకి ఎక్కడ కూడా ప్రభా మీ మార్గమును దూరము చేయక అనుదినము మీ వాక్యము చేత ప్రభా ఆ బిడ్డ జీవించినట్లు సహాయం దయచేయండి. ప్రభా సమయం అతీతమైనప్పటికి కూడా బంధువులందరూ కూడా సంఘస్థులు ఎంతో ప్రేమించారు నాయన ఈ బిడ్డని. అయా తన పరిచర్య, తన ప్రవర్తన, తన క్రియాశీలతే తనకు ఘనతను తీసుకొస్తుంది. ప్రభా నీ కొందనాలు. ప్రభా మీ వాక్యము సెలవిస్తుంది, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానని మీరు సెలవిచ్చారు. అలాగనే ప్రభా నిన్ను గణపరిచి కుటుంబమునైనా ఒక కొన్నేళ్ళు కుటుంబం వల్లే, అలాగే ఒక లేవి ప్రభా కుటుంబం వల్లే ప్రభా అనుదినం ఈ కుటుంబం ప్రభా మీలో కట్టబడుతూ నాయన మీలో డేవిడ్ విల్సన్ గారు వారి సతీమణిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. వేదికను అలంకరించిన దైవ సేవకులు అలాగే విలియమ్స్ నాయన తాతగారు
అలాగనే ప్రభా వారి మేనమామలు వారి దైవ పరిచయం బట్టి ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా పేతురు ప్రసాద్ నాయన తల్లిదండ్రులను బట్టి ప్రార్థన చేస్తున్నాము నాయన. అయ్యా ఇదిగో తల్లిదండ్రులు దీవించండి ప్రభా, ఆ తల్లిదండ్రులు మీరు ఇంకా ఆశీర్వదించండి. ఇంతకంటే గొప్ప ఆశీర్వాదము ఆ బిడ్డల వారి జీవితాల్లో చూసినట్లు సహాయం చేయండి. బిడ్డలు దీవించండి. వెళుతుండగా మంచి క్షేమకరమైన ప్రయాణాన్ని మీరు దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడునైనా యేసు దీవించి ఆశీర్వదించు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన సృష్టికర్తైన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి కూడి వచ్చిన మనకును సకల పరిశుద్ధులకును పేదల ప్రసాద్ సేవకులు మెబుష కుటుంబానికి పరిచయకును ప్రాముఖ్యంగా ఈరోజు లుంగీల ఫంక్షన్ జరిపించుకున్నటువంటి విలియమ్స్కును సదాకాలము తోడైనది నడిపించి ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాళి దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే లోక రక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు ఇన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాళి దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే లోక రక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము నీ కృప
కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి. నీ కృపయందు తుది వరకు నడిపించు యేసయ్యా. భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి, బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి. భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి, బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి. బలమైన ఘనమైన నీ నామమందు అర్చించి భజించి కీర్తించి గణపరతు నిన్ను యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున దీన జనాళి దీపముగా వెలుగుచున్నవాడా, ఆరాధించు నిన్నే లోకరక్షకుడా, ఆనందించు నీలో జీవితాంతము. నీ కృపయంత ఉన్నతమో వర్ణించలేను స్వామి, నీ కృపయందు తుది వరకు నడిపించు యేసయ్యా. నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువై ఉన్నావులే. నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువై ఉన్నావులే. నిర్మలమైన నీ మనసే నా అంకితం చేశావు, నీతోనే జీవింప నన్ను కొనిపోయేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున దీన జనాళి దీపముగా వెలుగుచున్నవాడా, ఆరాధించు నిన్నే లోకరక్షకుడా, ఆనందించు నీలో.
అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే. ముందెన్నడు చవి చూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం, ముందెన్నడు చవి చూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం, నీలోనే దాచావు ఈనాటికై, నీ రుణం తీరదు ఏ నాటికి. నీలోనే దాచావు ఈనాటికై, నీ రుణం తీరదు ఏ నాటికి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును.
సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే.